Dil Raj garu. First of all, how do you feel in the success, Josh? ఇప్పుడు రిప్లై ఫస్ట్ అదొకటి ఫెంటాస్టిక్ అండి. నిన్నే మార్నింగ్ షో దేవి థియేటర్ లో చూసినప్పుడు ఒక్కొక్క సీన్ కి ప్రేక్షకులు రెస్పాండ్ అవుతున్న దాన్ని బట్టి, అంటే మేము స్క్రిప్ట్ లో ఈ సీన్ బాగా హైలైట్ అవుతుంది థియేటర్ లో, ఈ సీన్ కి నవ్వుతారు అని ఎలాగైతే మేము వర్కౌట్ చేసుకుంటాం. అంటే నేను మామూలుగా స్క్రిప్ట్ లోనే రాసి పెడతాను పక్కన, ఈ సీన్ లో ఇక్కడ నవ్వాలి ఆడియన్, ఇక్కడ ఎమోషన్ ఫీల్ అవుతారు. అలా చూసినప్పుడు నిన్న టోటల్ థియేటర్ లో నేను అబ్జర్వ్ చేస్తే సూపర్ రెస్పాన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. అంటే ఒక డిఫరెంట్ కంటెంట్ ని ప్రేక్షకులకు పంపించినప్పుడు మోర్ నెగిటివ్ క్యారీ అవుద్ది. సో అలాంటిది మాకు 70% పాజిటివ్ గా ఉండి 30% యావరేజ్ అనే టాక్ కూడా వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ 70% రావడం ఒక డిఫరెంట్ కంటెంట్ తోనే అప్రోచ్ అయినప్పుడు. నాకు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ లాగా చూస్తే సక్సెస్ ని ఎలా తీసుకోవాలంటే, సక్సెస్ వచ్చేటప్పుడు ఇంకా నర్వస్ గా, ఇట్ ఈస్ మోర్ రెస్పాన్సిబిలిటీ కదా మన హీరోయిన్స్, కొత్త హీరోయిన్స్ ఎవరైనా. పిక్చర్ నేను ఒక ఆడియన్స్ చూసేటప్పుడు కంప్లీట్లీ ఆడియన్స్ లాగే చూశాను. ఇట్ ఈస్ వండర్ఫుల్. తర్వాత నాకు నచ్చిన విషయం ఇదే, దిల్ రాజు గారు చెప్పారు, ఇది ఓన్లీ ఫర్ యూత్. ఐ డోంట్ థింక్ సో. దిస్ ఈజ్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. మన పిల్లలు కాలేజీకి వెళ్తే మన ఎంత భయంగా ఉంటుందో, ఐ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. సో నౌ ఐ నో హౌ టు హ్యాండిల్ హర్. మన విషయం చెప్తే మనం ఎలా రియాక్ట్ చేయాలో, వాళ్ళు అక్కడ వెళ్ళి చేస్తున్నది, హౌ దే మేనేజ్ దెమ్సెల్ఫ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెరీ గుడ్ న్యూ కైండ్ ఆఫ్ మెసేజ్. మన హీరో గారంటే యూనో నార్మలీ హీరోస్ వెళ్ళి ఫైటింగ్ చేసి అలా ఉంటుంది. దిస్ ఐఎమ్ దిస్ హ్యాండ్లింగ్ విత్ ద ఈగో. ఈగో ఇస్ ద మోస్ట్ హైయెస్ట్ లెవెల్ మన హ్యూమన్ బీయింగ్స్ లో. సో దట్ ఈస్ సో డిఫరెంట్. యాజ్ ఆడియన్స్ లో నేను చూశాను, నాకు చాలా నచ్చింది. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్. అండ్ షీ ఆల్సో డిడ్ వాట్ whatever, of course. ఇంతవరకు చేసేది ఫస్ట్ మూవీ కదండి. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్. How do you feel? Obviously at first నాకు చాలా nervous అని, more than the audience, నాకు I was more keen to watch the movie. I was like totally lost about the whole thing. But this is so message giving. After watching the whole movie, నాకు కూడా అనిపించింది, oh my god, oh wow, even I am part of such a successful and very useful movie. Nothing just for sake of a debut movie. You just do a lot of dance and fights for no reason, just to show off your talent. It's something all related to a very good storyline. కార్తికాని ఇంట్రడ్యూస్ చేయడంలో అంటే ఎవరి ప్రోత్సాహం ఉందా, మీరే అనుకున్నారా, ఎవరు అనుకున్నారు అసలు? అంటే చిన్నప్పటి నుంచి నేను అనుకోలేదు, కానీ తను ఒక టీమ్ లో వచ్చిన తర్వాత నేను చూసే, అంటే ఎప్పుడు ఉంటుంది కదండి, బికాస్ నేను పిక్చర్ లో యాక్ట్ చేయకపోయినా ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ మూవీ. రోజు పిక్చర్ చూడడం, మూవీ చూడడం, మంచి పర్ఫార్మెన్స్ చూసి ఓ మై గాడ్ అని అనిపించింది. నా బ్లడ్ లో ఉంది అది. సో న్యాచురలీ నా పిల్లలు కూడా చేయాలని ఉంది, కానీ నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఏమైనా అంటే నా దగ్గర ఒక ప్రొఫెషన్ ఉంది కదా, ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అని రాకూడదని చాలా భయం. ఆయన కూడా చాలా సీరియస్ గా చెప్పేశారు, పిక్చర్ గురించి ఎక్కువ డిస్కషన్ వద్దు, పెద్దలైన తర్వాత అడుగుతారు ఆ హీరో ఎలా అమ్మా మీరు చేసేటప్పుడు ఇదంటే చెప్తే, అమ్మా చాలా ఈజీ కాదు, చాలా టఫ్ జాబ్ ఇది, 24 hours జాబ్ ఇది చెప్పి వాళ్ళకి గొప్పగా ఏమీ చెప్పకుండా ఉన్నాను. కానీ షీ గ్రూమ్ హర్ సెల్ఫ్, లైక్ డాన్స్ లో చాలా ఇంట్రెస్ట్, స్కూల్లో చాలా యాక్టివ్, ఫ్యాషన్ షో అండ్ డాన్స్ అండ్ సంథింగ్ లైక్ దట్. అప్పుడు నాకు అనిపించింది, సో నేను అనుకున్నాను ఒక పిక్చర్ చేయాలి కార్తిక్ అని. సో దట్ టైమ్ దిల్ రాజు గారు ప్రొజెక్షన్ విత్ బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ నేను నాగేశ్వరరావు సార్ తో చేశాను. ఈవెన్ ఐ డిడ్ వన్ ఫిల్మ్ విత్ నాగార్జున గారు. మై డాటర్ విత్ 8th generation, ఫెంటాస్టిక్, ఇట్ ఈస్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. సో నేను చెప్పాను, తనేం చెప్పిందంటే అమ్మా తెలుగు, షీ వాచ్ ఆల్ ద సాంగ్స్. నేను రికార్డ్, మా సిస్టర్ అంబిక గారు ఎప్పుడు రికార్డ్ చేసి నాకు సాంగ్స్ చూసాను తెలుగులో. లేదమ్మా తెలుగు అంటే హీరో అన్ని ప్రాక్టీస్ అన్ని చేసి బాగా, బికాస్ ఈజ్ తెలుగు. షూటింగ్ లోకి వస్తే మళ్ళీ నేను తెలుగులో ఎక్కువ టేకులు తీసుకుంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరూ చాలా ఫీల్ అవుతారని తను భయం. బట్ ఐ డోంట్ నో, షీ డిడ్. కార్తిక, కెమిస్ట్రీ నాగ చైతన్యతో మీకు ఎలా ఉంది, ఏమనిపించింది?
Obviously, the first thing, photo shoot kosam, first time when I saw all the members, andaru photo shoot chesaru. So, appudu anni cheppanu ki, you have good chemistry, meeku chemistry undi. So, it was a very, on the sets, it was totally very relaxed, and everyone was too engrossed in their work. I was constantly mugging my scenes up, ala social ga, I didn't have much time. So everyone was engrossed in their work, and anni chala workful situation and very, calm, and it was like a family for me. Every day Bombay kuda elte, shooting tarvata nenu oh god Hyderabad eppudu eltanu, and Hyderabad elte I'll miss family. So juggling. Okay. So chala దిల్రాజ్ గారు, మీరు ఈ సినిమా అనుకున్నప్పుడు కానీ లేదా నాగ చైతన్యతో తీయాలని చెప్పి స్టోరీ రెడీ చేసుకోవడం జరిగిందా, లేకపోతే స్టోరీకి నాగ చైతన్య సూట్ అవుతారని చెప్పి నాగ చైతన్య ఇంటర్వ్యూ చేయడం జరిగిందా? కార్తిక్ ఇంటర్వ్యూ చేయడం లేదండి. అంటే ఫస్ట్ నుంచి కూడా మా సంస్థలో ఫస్ట్ స్టోరీ ఫైనల్ చేసుకుంటాం. ఓకే. దాన్ని బట్టి దానికి కావాల్సిన స్టార్ కాస్ట్యూమ్ సెలెక్ట్ చేస్తాం. దీని కూడా అలాగే జరిగింది. స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయిన తర్వాత నాగార్జున గారికి చెప్పడం, తను చాలా డిఫరెంట్ గా ఉంది, లాంచింగ్ సినిమాకి ఇది ఎక్స్పెరిమెంటల్. ఓకే. అంటే నాగార్జున గారు గాని నేను గాని వాసు మేము ఫిక్స్ అయ్యాం. సో ఒక హీరో లాంచింగ్ కూడా ఎక్స్పెరిమెంటల్ సినిమాతో ఎందుకు చేయలేం. ఒక హీరో లాంచింగ్ అనగానే 4 ఫైట్లు 4 పాటలు పెట్టే సినిమా ఎక్స్పెరిమెంటల్ గా చేస్తారు, అది మాత్రం వాస్తవం. మామూలుగా సినిమా తీయడం వేరు, అది లాంచింగ్ సినిమా ఇస్ ఏ వెరీ అంటే ఎడ్జ్ నైఫ్. ఈ రోజు మాకు తెలుసు, అంటే ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి వస్తున్న అక్కడక్కడ యావరేజ్ స్టాక్ మేము ఫేస్ చేయడానికి మేము ఆల్రెడీ ప్రిపేర్డ్. ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా చేస్తున్నాం, ఒక డిఫరెంట్ కంటెంట్ ని ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూపిస్తున్నాం. రెగ్యులర్ గా సినిమా లాగా కాకుండా ఒక అప్రోచ్ నే కొత్తగా ఎందుకు ప్రయత్నం చేయకూడదని చేశాం, యూత్ ని టార్గెట్ పెట్టుకుని. ఈరోజు ఆ యూత్ మా సినిమాని ఉరుతలిగిస్తున్నందుకు ఆనందంగా ఉంది. వేరే జోనర్ ఆడియన్స్ అనేది మాట్లాడుతున్నారు. మేబీ టేక్ 2-3 days లో ఇస్ కామన్ గా సెటిల్ అయిపోద్ది. సో కథ బేస్ గానే చేసాం. కార్తిక్ అని కూడా అలాగే ఎవరో మా అసోసియేట్ డైరెక్టర్ చెప్తే పంపించేసి అమ్మాయిని వీడియో షూట్ చేసి అమ్మాయి చిన్న డాన్స్ చేసి పంపించింది. అవన్నీ మాకు నచ్చేసాయి. అప్పుడే అనుకున్నాం రాధా గారి కూతురు కూడా లాంచింగ్, నాగార్జున గారి అబ్బాయిని లాంచింగ్. సో ఇస్ మంచి పేరు. సో వీళ్ళ మీద రేపు ఎలా వస్తుంది ఆడియన్ లో కథకు తగ్గట్టుగా వీళ్ళు సూట్ అయ్యారని చెప్పి మీరు అలాగే సెలెక్ట్ చేసాం. చిన్నప్పటి చిలిపి క్షణాలు గుండెల్లో గుబ్బల గుంపలి పాలు. రాధ గారు, మీరు మీ మూవీస్ లో రాధా డాన్స్ అంటే రాధా, ఇంకెవరు లేరు అప్పట్లో. ఇప్పటికీ కూడా ఇంకా రాధా అంటే ట్రేడ్ మార్క్ ఉంది ఖచ్చితంగా. ఈ సినిమాలో చూస్తే జోష్ సినిమాలో కార్తిక్ కూడా మాక్సిమం రీచ్ అయింది. మూమెంట్స్ కానీ ఏదైనా చాలా కూడా మీ ఇంపాక్ట్ చాలా కనిపించింది. ఏంటంటారు కారణం? నేను చెప్తున్నానండి, ఏమి ప్రాక్టీస్ లాగా నేను దిల్రాజ్ గారితో నేను చెప్పాను, ఏమండి నాకు తెలీదు తన పిక్చర్ చేస్తామేమో, బికాజ్ ఏమి ట్రైనింగ్ లాగా ఏమి తీసుకోలేదని. నా పిక్చర్ కూడా ఒట్టి సాంగ్స్. షీ ఆల్వేస్ వాచ్ సాంగ్స్. షీ క్రేజీ అబౌట్ మ్యూజిక్ అండ్ డాన్స్. తర్వాత తెలుగు పిక్చర్ కూడా ఫుల్ పిక్చర్ ఎప్పుడు చూడరండి, సాంగ్స్ వరకు ఇప్పుడు కూడా. ఎందుకంటే బాంబేలో నా తమిళ్లో ఉన్న సీరియస్ పిక్చర్స్, ముద్దల్ మర్యాద అని కొన్ని పిక్చర్స్ అదే చూస్తారు. కానీ పిక్చర్ నేను నిన్ను చూసేటప్పుడు నిజంగా నేను చాలా చోట్ల హీరోని గుడ్డడ సీన్ లో చెప్పిన